దుర్మార్గం. దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన విషయమే. కానీ కొంతమంది ముఖ్యంగా వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్, మరి అతని యొక్క శవ రాజకీయాలు మనం గతంలో ప్రభుత్వంలో కూడా అతని ప్రభుత్వంలో కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఆయన్ని విమర్శించడానికి మరి కాపు సామాజిక వర్గం నుంచి బందరు మచిలీపట్నం ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి పేర్ని నాని, అలాగే మరి వైజాగ్ నుంచి అమర్నాథ్ మంత్రి, వీళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారిని నిత్యం వారిని దూషించటం, అవమానకరంగా మాట్లాడటం గత ప్రభుత్వంలో చూసాం. మరి ఈ రోజున ఏం జరిగింది? కాలగర్భంలో కలిసిపోయారు. మరి మరో కొత్త ఐటెం గాను తీసుకొచ్చాడు జగన్ గారు. మరి ఆ ఐటెం ఎవరంటే బెజవాడలో తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి వంగవీటి నరేంద్ర. మరి నిన్న వెళ్ళి అక్కడ కాపు యువతని ఇప్పుడు ఈ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని పట్టుకొని వారి ఆవేశానికి గురి చేసి వారిని వైసీపీ వెనక అలాగే కులాన్ని అడ్డం పెట్టుకొని నరేంద్ర లబ్ధి పొందాలని చెప్పి నిన్న అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టడం జరిగింది. ఈ నరేంద్ర అనే నిన్న ఆయన అక్కడ చెప్తున్నాడు, ఏ కాపు యువతకి జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా వంగవీటి వారసుడిగా నేనున్నానని చెప్తున్నాడు. ఎవరయ్యా వంగవీటి నరేంద్ర వారసుడు? నువ్వు వంగవీటికి వారసులు అంటే వంగవీటి మోహనరంగ బిడ్డగా వంగవీటి రాధా గారు వారసుడని ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ప్రపంచం మొత్తానికి తెలుసు ఆయన వారసుడు. నువ్వు రాజకీయ లబ్ధి కోసం నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు 2014లో ఏ పార్టీలో ఉన్నావు? 2019లో ఏ పార్టీలో ఉన్నావు? ఈ రోజున ఏ పార్టీలో ఉన్నావో చెప్పాలి నరేంద్ర గారు. మరి 2019లో నువ్వు ఈస్ట్ నియోజకవర్గం తరపున ఒక జాతీయ పార్టీ బీజేపీ తరపున పోటీ చేస్తే నీకు వచ్చిన ఓట్లు 2000. ఇటు పక్కన సెంట్రల్లో సత్యమూర్తి గారు పోటీ చేస్తే 2019లో 2500 ఓట్లు. మరి అలాగే పశ్చిమలో పోటీ చేస్తే పీయూష్ గారికి 4500. ఎవరు నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలోనే నిన్ను గుర్తించినటువంటి వ్యక్తివి నరేంద్ర. నువ్వు వంగవీటి పేరు చెప్పుకొని ప్రజల్ని రెచ్చగొట్టి తద్వారా జగన్ ధర మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నేను యువతకు కూడా, కాపు యువతకు కూడా చెప్తున్నాను, ఇది దూరపకుండా నూనె ఎక్కువ. అలాగే ఎవరికి కూడా, ఎందుకంటే మా సెంట్రల్ నియోజకవర్గంలో 2021లో ఒక కార్పొరేటర్ పోటీ చేస్తే వచ్చినటువంటి 1900 ఓట్లు వచ్చినాయి. మరి ఈయన నేను వంగవీటి వారసుడు అని చెప్తున్నాడు. కాబట్టి యువత దూరం నుంచి ఇదేదో పెద్ద అనుకుంటున్నారు. ఇది ఒక చాలా ఏమంటారంటే తులసి వనంలో మొలిసినటువంటి గంజే మొక్క. ఇది మన మధ్యలో కూటమి వాళ్ళకి జరిగింది అన్యాయం. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది, చంద్రబాబు గారు తీసుకుంటున్నారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. నిన్న మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు కూడా 5 లక్షల రూపాయలు కూడా సుజాత గారికి ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుంది ఆ కుటుంబానికి, ఆ అమ్మాయికి కూడా, ఆ పిల్లలకు కూడా. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి. ఇది వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. గతంలో ఒక ఊరిలో జరిగిన విషయాన్ని 2 కులాల మధ్యన తీసుకొచ్చి తద్వారా మళ్ళీ కుల రాజకీయం చేసుకొచ్చి ఏదో రూపంలో ఈ కూటమిని విడగొట్టాలి. జగన్ ముందున్నది ఏంటంటే ఈ కూటమి విడిపోతే తప్ప అతను మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వలేడు అనేది ఒక ఇదితోనే చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ముఖ్యంగా కాపు యువత గమనించి ఇలాంటి వ్యక్తుల మాటలు నమ్మకుండా తప్పకుండా అందరికీ న్యాయం జరుగుద్ది, ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పేసి మేమందరం కూడా